ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూ బార్ల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా పూర్తి చేశాం. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్పష్టం. ఓటర్లు వారి ఓటు హక్కును సరిచూసుకోవాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్లేవజోజి సూచన. జీరామ్జీ బిల్లు తక్షణమే రద్దు చేసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి. సిపిఎం జంగారెడ్డిగూడెం పట్టణ కన్వీనర్ సూర్యారావు దిమ్మే. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూ అత్యంత పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా బార్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో గురువారం ఏలూరు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించిన 7 మద్యం బార్లకు లాటరీ ప్రక్రియ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏలూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ స్టేషన్ పరిధిలో 6 బార్లు, జంగారెడ్డిగూడెం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ స్టేషన్ పరిధిలో 1 బారు, మొత్తంగా 7 బార్లకు 28 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ దరఖాస్తులకు సంబంధించి నిబంధనలు అనుసరిస్తూ అత్యంత పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ఈ లైసెన్సుల కాలపరిమితి 3 సంవత్సరాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బి శ్రీలత, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఏ ఆవులయ్య, ఎక్సైజ్ శాఖ సిఐలు జి శ్రీకృష్ణ, ధనరాజ్, కె శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. బాబు 4 వై నాగ వెంకట కామాక్షి గారి పేరుతో వచ్చింది. ఓకే, అది రమ్మనంటే సంతకం పెట్టాలి కన్ఫర్మేషన్ లిస్ట్లో. R1 వచ్చి 2 సూర్యబాబు గారి పేరుతో వచ్చింది. వై సూర్యబాబు గారి పేరుతో వచ్చింది. ఆయన కూడా సంతకం పెట్టాలి, రమ్మని చెప్పండి. R2 కూడా సేమ్ పర్సనే, సూర్యబాబు గారి పేరుతోనే వచ్చింది. బ్యానర్ నాగబాబు గారి పేరుతో వచ్చింది. మొత్తం సంతకం పెట్టమని రమ్మని చెప్పండి, త్వరగా రావాలి. అలాగే ఏలూరు B17 ప్రతి ఒక్క ఓటరు వారి ఓటు హక్కును సరిచూసుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్లేవజోజి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న రీసర్వే వంటి కార్యక్రమాల గురించి వివరించారు. జంగారెడ్డిగూడెం మండలంలోని వేగవరం గ్రామంలో ప్రస్తుతం భూముల రీసర్వే జరుగుతుందన్నారు. రెవెన్యూ సిబ్బందికి రైతులు సహకరించాలని కోరారు. ఇప్పటికే మండలంలో 14 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందన్నారు. దీనికి సంబంధించి రాజముద్రతో కూడిన పట్టాదార పాస్ పుస్తకాలను రైతులకు అందించడం జరిగిందన్నారు. ఈ పాస్ పుస్తకాల్లో ఏమైనా తప్పులు దొరికితే రెవెన్యూ శాఖ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఈ నెల 10వ తేదీ నుంచి దీనికి సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ ప్రారంభమవుతుందన్నారు. కావున రైతులు ఉచితంగా ఈ సేవలను పొందవచ్చునని తెలిపారు. రెవెన్యూ శాఖ సేవలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ శ్లేవజోజి విజ్ఞప్తి చేశారు. మనకి ఇప్పుడు జనరల్ ఓటుకి సంబంధించి ప్రతి వారు ఓటర్ లిస్ట్ని విలేజెస్లో పబ్లికేషన్ చేయటం జరిగినది. మీ ఫోటో కానీ పేరు కానీ ఏ విధమైన తప్పులు ఉంటే కనుక మీరు ఫామ్ 8 ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బిఎల్ఓ ద్వారా ప్రతి వారు మీ ఓటు హక్కులో ఉన్న మార్పులను గమనించి వాటిని మార్పు చేసుకోవాల్సిన కోరుతున్నాము. అదేవిధంగా మరొకసారి మీకు తెలియపరుస్తుంది ఏమనగా, మీరు మీ బిఎల్ఓ ద్వారా ఒక్కసారి ఓటు కరెక్ట్గా ఉందా లేదా అనేది పరిశీలించి మీ ఓట్లో ఉన్న మార్పులు చేర్పులను గమనించవలసిన కోరుతున్నాం. మన ఫోటో ఐడి కానీ తర్వాత పేరు కానీ మేలు ఫీమేల్ కానీ తప్పు ఉంటే కనుక సవన్కి మీరు పెట్టుకోవాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా మన జంగారెడ్డిగూడెం మండలంలో వేగవరం గ్రామంలో రీసర్వే జరుగుతున్నది. రైతులందరూ మన రీసర్వే సమయంలో మీ భూమి మీద మీ హద్దులని మీ రికార్డును మన విలేజ్ సర్వేలకి విఆర్ఓ గారికి తెలియపరచవలసిన కోరుతున్నాము.
మీ విలేజ్ సర్వేయర్ మీ భూమికి వచ్చే ముందు మీకు ముందుగా నోటీస్ ఇస్తారు. కాబట్టి మీరు ఆ నోటీసు ప్రకారం ఆ రోజున వచ్చి మీ భూమి హక్కులను చూపించవలసిన కోరుతున్నాము. రీసర్వేషన్లో అది తర్వాత అదేవిధంగా మనకి రీసర్వే కంప్లీట్ అయ్యి మన జంగారెడ్డిగూడెం మండలంలో 14 విలేజ్లో రీసర్వే కంప్లీట్ అయిపోయినాయి. ఆ 14 గ్రాముల రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్లో ఆల్రెడీ మనం జనవరిలో 2 నుంచి 10వ తారీఖు లోపు మనకి రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను ఇవ్వడం జరిగినది. మీకు ఆ ఇచ్చే ముందు మీకు ఆల్రెడీ తెలియపరచడం జరిగింది రైతులందరికీ. ఆ తెలియపరిచిన రైతులకి ఈకేవైసీ ద్వారా మీకు పాస్బుక్లు ఇవ్వడం జరిగినది. దాంట్లో కూడా ఏవైనా ఇబ్బందులు ఉంటాయి అంటే లేయర్స్ డేటా అని ఉంటుంది, ఫోటో కానీ మేల్ ఫిమేల్ కానీ ఆధార్ కార్డు కానీ మీ అడ్రస్ కానీ క్యాస్ట్ కానీ ఏ విధమైన తప్పులు ఉంటాయి కనుక మళ్ళీ ఇప్పుడు మరొకసారి ఆప్షన్ ఇచ్చారు. మీరు విఆర్ఓ వారు గ్రామంలో తిరుగుతున్నారు, ప్రతి విఆర్ఓకి మీ భూమి కలిగి ఉంటే కనుక మీకు ఇచ్చిన పాస్బుక్లు ఏమైనా తప్పులు ఉంటాయి కనుక లేయర్స్ డేటాలో వాటిని సరిచేయబడుతుంది ఫ్రీగానే. మీరు విఆర్ఓ గారికి మీ యొక్క ఆధార్ కార్డును తర్వాత మొబైల్ నెంబరును అడ్రస్ను క్యాస్ట్ను తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మీకు రీసర్వే జరిగిన 14 గ్రామాల్లో మీకు ఇచ్చిన రాజముద్రతో కలిగిన పాస్బుక్లో కనుక ఎక్స్టెంట్లు కానీ వేరియేషన్స్ కానీ ఏమైనా ఉంటాయి కనుక అది కూడా మన గ్రామ రెవెన్యూ అధికారి గారికి తెలియపరిస్తే వారు మళ్ళీ మిటేషన్ ద్వారా అంటే ఒకవేళ ఎక్స్టెంట్లు తప్పు పడితే కనుక భూమి మీదకి వచ్చి పరిశీలించి తర్వాత కరెక్షన్స్ మిటేషన్స్ చేయబడతాయి. అవి ఫ్రీగా ఇస్తారని మన జాయింట్ కలెక్టర్ గారు తెలిపారు. ఆన్లైన్లో మీరు డబ్బు చెల్లించకుండా రేపు 10వ తారీఖు నుంచి మనకు ఫ్రీగా ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి అలాంటి ఏమైనా తేడాలు ఉంటాయి కనుక డెత్ కేసెస్ కానీ మిటేషన్ ఫర్ కరెక్షన్ కానీ నేమ్ తప్పు కానీ ఎక్స్టెంట్ వేరియేషన్స్ కానీ అలాగే పాత నెంబర్ తప్పు ఉంటే కనుక అది కూడా సరి చేయబడుతుంది. కాబట్టి ప్రతి వివరాలు మనం విఆర్ఓ గారికి తెలియపరచాల్సిన కోరుతున్నాం. కాబట్టి మీరు అందరూ ఆ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన కోరుతున్నాం. నమస్తే. జీ రామ్జీ బిల్లు తక్షణమే రద్దు చేసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని సిపిఎం జంగారెడ్డిగూడెం పట్టణ కన్వీనర్ పి సూర్యారావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సిపిఎం మండల కమిటీ సభ్యులు జోడే సూర్యచంద్రం అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాను ఉద్దేశించి జి సూర్యకిరణ్తో కలిసి సూర్యారావు మాట్లాడారు. గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కీలకమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఈ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వలసలు తగ్గి ప్రజలకు కనీస ఆదాయం లభిస్తోందని పేర్కొన్నారు. దీని స్థానంలో జీ రామ్జీ ఉపాధి హామీ చట్టాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కావున తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంగ గోపి, పిల్లి పోతురాజు, వై కృష్ణ, సత్యనారాయణ, నారాయణ, ఎం బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టం ఉందో ఆ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో యూబీజీఆర్ఏఎంజీ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం వల్ల మహాత్మా గాంధీ ఉపాధి పథకంలో 10% రాష్ట్ర ప్రభుత్వాలు, 90% కేంద్ర ప్రభుత్వం భరించి, కానీ ఈ రోజున ఈ యూబీజీ రామ్జీ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం 60% మాత్రమే భరించాలి. మరి దీంట్లో కేంద్ర ప్రభుత్వం 125 రోజులకి పని పెంచామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా 96,000 కోట్లు గతం కన్నా కేటాయించామని కూడా ఈ రోజున ఆ బడ్జెట్ లో ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ వాస్తవంలో ఏంటి అంటే ఈ 40% నిధులు ప్లస్ 60% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి తర్వాత మాత్రమే కేంద్రం విడుదల చేస్తుంది. గతంలో అయితే కేంద్రం 90% నిధులు విడుదల చేస్తే దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు పని కల్పించి అప్లికేషన్ పెట్టుకున్న 15 రోజుల లోపల ఉపాధి హామీ పథకం చూపించే పని ఆ చట్టంలో ఉంది. కానీ ఈ రోజున ఈ చట్టంలో ఎవరైతే ప్రభుత్వం అనుకున్నప్పుడు మాత్రమే పని చూపెడుతుందంట, మిగిలిన పని కావాలన్నప్పుడు మాత్రం పని చూపించే అవకాశం లేదు. అందువల్ల యూబీజీఆర్ఎంజీ చట్ట పథకాన్ని రద్దు చేసి పాత మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని ఈ రోజున సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. కావున ఈ పథకాన్ని రద్దు చేయించుకునే వరకు గ్రామీణ పేదలు, పట్టణ పేదలు అందరూ కూడా ఈ పోరాటంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ఏదైతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉపాధి హామీ గ్రామీణ
మహాత్మా గాంధీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, ఏదైతే కేంద్ర ప్రభుత్వం పేదల పట్ల, ఉపాధి కూలీల పట్ల, కార్మికుల పట్ల నిరంకుశ వైఖరితో వ్యవహరించి ఏదైతే దేశానికి ద్రోహం చేసినటువంటి హెడ్డేవర్ సావర్కర్ వంటి వారసుని ఈ రోజున ఉపాధి హామీ చట్టంలో జీరాంజీ చట్టంగా తీసుకురావడం దుర్మార్గకరం. ఒక పక్కన లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల పట్ల చూపించే నిరంకుశ వైఖరిని తక్షణమే రద్దు చేయాలని ఈ రోజున జంగారెడ్డిగూడెం తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. తక్షణమే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రానున్న కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరింత ఉద్యమాలను చేకూరుస్తామని, పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం స్వామి నక్షత్రమైన ఉత్తరా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో మండపారాధన, పుణ్యావచనం, మూల విరాట్కు పంచామృత అభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమం, నీరాజనం, మంత్రపుష్పాలు వంటి కార్యక్రమాలను జరిపారు. ఈ పూజలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. సౌభాగ్యం మీ వాకిళ్ళలో అనురాగం కెంపులుగా మారి వేడుకే పోయగా అంబరమే సంబరమైపోయి వజ్రమే సాక్షిగా దైవమే నీవెనై నడిపించేనే. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం మీ. వెల్కమ్ బ్యాక్. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టు భద్రాచలం సత్తుపల్లి మధ్య పనులు ఇప్పటికే పూర్తయ్యాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టుపై టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టు విలువ 3,796 కోట్ల రూపాయలుగా ఉందని పేర్కొన్నారు. 2025 ఏప్రిల్ 1 నాటికి మొత్తంగా 70,232 కోట్ల విలువైన మొత్తం 39 ప్రాజెక్టులు ఏపీకి మంజూరు చేశామన్నారు. వీటిలో 12 కొత్త లైన్లు, 27 డంబ్లింగ్ పనులు ఉన్నాయని మంత్రి వివరించారు. కోటిపల్లి, నరసాపూర్, నడికుడి, శ్రీకాళహస్తి కొత్త లైన్లు, విజయవాడ, గూడూరు 3వ లైన్, గుంతకల్లు, గుంటూరు డంబ్లింగ్, పెనుగొండ, ధర్మవరం డంబ్లింగ్, గుత్తి, పెండేకల్లు డంబ్లింగ్, గూడూరు, రేడిగుంట 3వ లైన్ పనులతో సహా 16 పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 65 సర్వేలు చేపట్టామని మంత్రి తెలిపారు. పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులిపురుగుల నివారణలో భాగంగా ఈ నెల 17వ తేదీ నుండి 24వ తేదీ వరకు జిల్లాలోని 1 నుండి 19 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాల్లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నివారణ మందు పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా 3,73,873 మంది 1 నుండి 19 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారికి ఈ నెల 17 నుండి 24వ తేదీ వరకు ఆల్బెండజోల్ నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం 4,08,012 ఆల్బెండజోల్ టాబ్లెట్లు సిద్ధం చేయడం జరిగిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాల విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాలకు, ఇతర సంస్థలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు నులిపురుగులు మాత్రం వేయించి వారి ఆరోగ్యం పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ పిజే అమృతం, డిసిహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్, ఎన్సిడి జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ నరేంద్ర కృష్ణ, జడ్పీ సిఇఓ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. Colleges could also all the colleges, private. I think the department should also get updated with the latest education officer, RAOs inform Chesana, PDXCD is a standard protocol which you have to do. The only thing is so within half an hour, symptom ravidante we are good to do. So I will check చేసుకోవాలి. అవేర్నెస్ ఒకటి పేరెంట్స్ దగ్గరికి, అంగన్వాడీ సెంటర్స్ లో ఉన్న టీచర్స్ అండ్ వర్కర్స్ హెల్పర్స్ కి చెప్పండి.
మున్సిపల్ హెల్త్ ఆఫీసర్స్ ఏమీ లేదు కాబట్టి మున్సిపల్ డిపార్ట్మెంట్ మీ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయండి. ఏదైనా ఆశా వర్కర్స్ కూడా సిమ్టమ్స్ని వాచ్ చేయడానికి పానిక్ క్రియేట్ చేయకుండా ఉండడానికి మాత్రం కొంచెం అలర్ట్ చేసి ముందు నేర్పించండి. అండ్ మీ ఏరియా హాస్పిటల్స్ అండ్ పిహెచ్సి సిఎస్ఎస్ అందరినీ అలర్ట్ చేసి పెట్టండి. ఇఫ్ సంబడి కమ్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్నెస్ ఇచ్చిన తర్వాత వేరేదో రీజన్ కూడా ఉండొచ్చు, కానీ టాబ్లెట్ తీసుకున్న ద్వారా ఏమైనా వచ్చినప్పటికీ ప్రాపర్ టెస్ట్ పెట్టి వాళ్ళని సరిగ్గా అవేర్నెస్ కల్పించాలంటే ఇద్దరు రెమెడీస్ టు టేక్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ కూడా చూస్తాం. రాజ్యాంగం హక్కుల రక్షణ కోసం కార్మిక వర్గం పోరాటాలు చేయాలని ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ముద్రించిన వాల్ పోస్టర్ను ఏలూరులో ఏపీ బేవరేజ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బద్దా వెంకట్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె తలపెట్టామన్నారు. ఈ సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాచేటి జాను, గంగాధర్రావు, వై శ్రీను, పాండురంగారావు, నారాయణ, సుబ్బారావు, రాము, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. చేయాలని జరిగే సార్వత్రిక సమ్మెను 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని జరిగే సార్వత్రిక సమ్మెను ఫిబ్రవరి 12వ తేదీ జరిగే సార్వత్రిక సమ్మెను 4 లేబర్ కోడ్స్ ఎవరికి ప్రయోజనం అంటే ఈ దేశంలో పెట్టుబడిదారీ వర్గంగా ఉన్నటువంటి ఆదాన్, అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకి క్యాపిటలిస్ట్ అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. కార్మిక వర్గం హక్కులను కాలరాస్తూ 8 గంటల పని దినాలు కాదు 10 నుంచి 12 గంటలు పని చేయాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో 4 లేబర్ కోడ్స్ని, కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్స్ని ఒడిశా సర్కారు ముందుకు తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలను అమలు చేయాలని ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం, కష్టజీవి వర్గం, శ్రామిక వర్గం పాల్గొంటున్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు ఐఎఫ్టి అనుబంధ ఏపీ బేవరేజ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్స్, కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. రేపు జరిగేటటువంటి సమ్మెలో కార్మిక వర్గం కదం తొక్కాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మార్కెట్లో గురువారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మీ కొంకిమళ్ళ జ్యువెలర్స్. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,59,000 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,61,800 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,17,600 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి కనిష్ట ధర 10 గ్రాములు 2,650 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,730 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూ బార్ల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా పూర్తి చేశాం. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్పష్టం. ఓటర్లు వారి ఓటు హక్కును సరిచూసుకోవాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లేవజోజీ సూచన. జీరామ్జీ బిల్లు తక్షణమే రద్దు చేసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి. సిపిఎం జంగారెడ్డిగూడెం పట్టణ కన్వీనర్ సూర్యారావు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.